రూబెన్ అలియాస్ ఆదర్శ వివాహం మీద నీలిమ సొంత అక్క భర్త అయినటువంటి బావ ఆదర్శకు అన్న అయినటువంటి మోషేను వివరణ కోరగా నీలిమ మా తమ్ముడితో కాపురం చేయడం లేదు, అందుకని వివాహం చేశామని సమాధానమిచ్చారు. విడాకులు తీసుకోకుండా ఇలా చేయడం చట్టపరంగా కరెక్ట్ కాదు కదా అని మీడియా మిత్రులు ప్రశ్నిస్తే మాకు చట్టం తెలుసు అని నీలిమపై బెదిరింపు ధోరణికి దిగారు. తీసుకెళ్ళిపోయి వేరే రూమ్లో పెట్టేసి నాకు ఫోన్ చేసి మీ తమ్ముడు మా కూతురు లేపుకోపోయాడు అని చెప్పేసి ఫోన్ చేశారు. వాళ్ళు ఎత్తుకపోయేసి ఒంగోలు ఒక రూమ్లో పెట్టారు. వాళ్ళని పెట్టిన 2-3 నెలలకి వాళ్ళిద్దరం అయితే గొడవలు స్టార్ట్ అయ్యి వాళ్ళు విడిపోయి కలుస్తా అట్లాగా 2010 నుంచి ఇప్పుడు వరకు అదే జరుగుతుంది. ఈ మధ్యలో ఒకసారి సరేలే ఎట్లా జరిగిపోయిందని చెప్పి మేమే అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి కాపురం చేసుకుంటారని చెప్పి ఇంటికి తీసుకొస్తే 5 రోజులు ఉండేసి మా పైన మా అమ్మ మీద అందరం కుటుంబం మొత్తం మీద అటెంప్ట్ మర్డరు, వరకట్నపు వేధింపు ఉండింది. 5 రోజులు ఇంట్లో వరకట్నపు వేధింపులు, హరాస్మెంటు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు మా మీద. ఏమి చేయకుండా ఉండిందే అమ్మాయి 5 రోజులు. సరే ఇట్లా జరుగుతూ ఉంది. దగ్గర 12 సంవత్సరాల నుంచే జరుగుతుంది. రీసెంట్గా నేను ఒక 10 నెలల క్రితం నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏంది వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఇంతేనా, వీళ్ళు కాపురానికి పంపిరా మీరు, వీళ్ళు ఇట్లాగే ఉండాల్సిందేనా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, అతను అబ్బాయి ఏం చెప్పాడు, ముందు దెంగిరా నువ్వు ఇంట్లో నుంచే, నీకు స్టెబిలిటీ లేదు, నువ్వు సక్రంగా సాకడం చేత కాదు అని చెప్పేసి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు మమ్మల్ని తరిమేశారు అబ్బాయిని వాళ్ళు. ఆ తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, మీరు అమ్మాయిని కాపురాన్ని పంపిస్తే నాతో పాటు మీ కూతురు, పెద్ద కూతురు నాతో కాపురం చేస్తుంది, మీ కూతురు కాపురం చేయగా రెండో కూతురు ఎందుకు చేయదు, వాడు నేను మంచివాడిని అయినప్పుడు వాడు ఎందుకు వాడు నా తమ్ముడే కదా, నేను హామీ ఉంటా అమ్మాయి కోసం, ఆ అమ్మాయి జీవితం కోసం నేను హామీ ఉంటా, పంపిండి నన్ను చూసి పంపిండి, నాకు మంచి మార్కులు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు కదా, అటప్పుడు పంపిండి అని చెప్పేసి నేను ఇంటికి పోయి అడిగా. వాడేమన్నాడు ఒకటే మాట, వాడు వాళ్ళ అబ్బాయి ఏమన్నాడు, వాడు స్టెబిలిటీ లేదు, వాడు మాకు అవసరం లేదు, దెంగి అన్నాడు. రెండోది ఏం చెప్పాడు, మీరు వేరే సంబంధాలు కూడా చూస్తున్నారు మాకు తెలిసిందే అన్నాడు. అప్పుడు నేనేమనుకున్నా, దెంగి అన్నాడు ఫస్ట్. రెండోది ఏమన్నాడు, 3-4 సంబంధాలు చూశారు, చూసి కూడా గమ్ముకున్నాడు. అంటే నేనేమనుకున్నా, ఇంకా ఇది అవసరం లేదేమో వీళ్ళకి, ఇంక ఈ జీవితాన్ని ఎట్టాగా వదిలేయాలా అనేసి అబ్బాయి మనం వేరే సంబంధం చేసుకొని పెళ్లి చేసేసుకుందామని చెప్పేసి వచ్చాం. వాళ్ళు 3 నెలలు టైం అడిగారు. మేము 3 నెలలు కాదు 10 నెలలు వెయిట్ చేసినా ఏ రెస్పాన్స్ లేదు. ఫోన్ చేసినా నువ్వురా మా కాడికి మేము సాగుతాము అని చెప్పారు వాళ్ళు. ఇవన్నీ కుదిరే పనులు కాదని చెప్పేసి మా భార్యతో చెప్పాను నేను, అమ్మాయిని నువ్వు వెళ్ళి ఏదైనా మాట్లాడి మీ వాళ్ళతో తీసుకొస్తావా లేదంటే నేను పెళ్లి చేసేస్తా అంటే చేసిపోతే ఇంక పెళ్ళి ఆ పిల్ల పోలీసులు దగ్గర వచ్చి చూస్తుంది, వాళ్ళంతా చూస్తుంది అని చెప్పింది. ఈ రకమైనటువంటి తీరి ఆమె ఇచ్చింది ఆ రోజు. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఈరోజు మేము సంబంధం చూసి అబ్బాయికి పెళ్లి చేసాం. అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.